ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గం నుంచి పలుమూలల నుంచి వచ్చేసిన అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గ్రామ శాఖ అధ్యక్షులు మండలాధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరోజు మీ అందరి ఆశీర్వాదం కోరడానికి మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి అయిన మరి యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి పారిశ్రామికవేత్తగా తనదైన శైలిలో మరి వివేక్ గారి తనయుడిగా కాకా వెంకటస్వామి గారి మనుమడిగా ఈరోజు మన గడ్డం వంశీ గారి గురించి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఇక్కడికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు వినోద్ గారికి అదేవిధంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి మాజీ పార్లమెంట్ సభ్యులు చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారికి మంచిర్యాల గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి పెద్దపల్లి గౌరవ శాసనసభ్యులు విజయ రమణారావు గారికి సోదరులు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారితో పాటు వేదికపై అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు వివిధ స్థాయిలో ప్రజాప్రాతినిధ్యం వహిస్తా ఉన్న సోదరులందరికీ కూడా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాలా ఆలస్యమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంలో మరి ఉత్తరప్రదేశ్కి పోయి దాంట్లో పాల్గొని వచ్చే సమయానికి మరి తప్పకుండా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలను తప్పకుండా కలుసుకోవాలి. హెలికాప్టర్కు ఇబ్బంది అయినా కానీ ఆఖరికి రోడ్డు నుంచి అయినా పోయి ధర్మపురి నియోజకవర్గ ప్రజలను కలవాలి, వారి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఈరోజు మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. మన పార్లమెంట్ అభ్యర్థి అయిన వంశీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేసిండు. ఒక యువకుడిని ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడాలని వారి ఆలోచన చేసిండు. స్వతహాగా సేవ చేయాలి, సేవా దృక్పథం ఉన్న వ్యక్తిని యువతరానికి ఒక స్ఫూర్తిగా రాబోయే కాలంలో నేను ఉన్నానని ధైర్యం చెప్పడానికి ఒక వ్యక్తిత్వాన్ని ముందుకు నిలబెట్టాలని వంశీ గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు యువకులను ప్రోత్సాహం చేస్తూ యువతరానికి పెద్దపీట వేయాలని, అదేవిధంగా 10 సంవత్సరాల కాలం పాటు ఒక ప్రక్కన బీజేపీ ఇంకో ప్రక్కన బీఆర్ఎస్ పార్టీ యువకులకు మోసం చేసి కనీసం వారికి రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా ఒక్క మారు కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను మోసం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి ఉంటే, అటువైపున్న బీజేపీ పార్టీ వారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశవ్యాప్తంగా ఉన్న యువతకు మోసం చేస్తే ఆ యువతకు నేను ఉన్నాను అని నిలబడడానికి ముందొచ్చిన వంశీని మనం ఆశీర్వదించడం కావాలని కోరడానికి మేమందరం కూడా రావటం జరిగింది. మిత్రులారా, ఈరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రాబోయే కాలంలో మేము వారు అందరం కూడా కలుసుకొని ఈ నియోజకవర్గంలో
బెల్లంపల్లి నుంచి మొదలుపెట్టుకొని చెన్నూరు కానీ అదేవిధంగా మంచిర్యాల కానీ రామగుండం కానీ పెద్దపల్లి కానీ ధర్మపురి కానీ మంతని కానీ నియోజకవర్గాలకు సంబంధించిన సాగునీరు త్రాగునీరు రహదారులు ఈ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం ఈ పారిశ్రామిక ప్రాంతంలో మరో విద్యుత్తు ప్లాంట్ను ఏర్పాటు చేయాలని సోదరులు రాజ్ ఠాకూర్ గారే కానీ అదేవిధంగా ఇప్పుడే మీ గౌరవ శాసనసభ్యులు మీ అందరి ప్రియతమ నాయకుడు లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఈ చిట్ట చివరి ఉన్న రైతు సోదరులకు నీరు అందుతుందని వచ్చిన కారులో కూర్చుంటే ఇప్పటి వరకు 4 సార్లు చెప్పింది. ఈరోజు ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన రైతుల మీద మాటల వరకే కాదు చేతల్లో చూపెట్టాలని ఆలోచన చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన అందరూ ఈరోజు ఈ ధర్మపురి నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ఈ ప్రాంతంలో మరి ఆ భగవంతుడు దయతో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదో పుణ్యక్షేత్రం ప్రధానమైన పుణ్యక్షేత్రంగా ఏ విధంగానైతే అన్ని పుణ్యక్షేత్రాలు రాబోయే కాలంలో ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని మన ప్రభుత్వం ఈ పుణ్యక్షేత్రాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమం ఏదో ఒక దేవాలయాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన లేకుండా అన్ని పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్న ధర్మపురి నియోజకవర్గాన్ని నుంచి ఉన్న మా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మొదలుపెట్టుకుంటే రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ కానీ కొండగట్టు కానీ మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అనేక దేవాలయాలను అభివృద్ధి చేయాలనే కాంక్ష ముఖ్యమంత్రిలో ఉంది. మనం ఈరోజు ఇక్కడ కానీ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు వారు అడిగిన సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు అడిగిన పత్తిపాక రిజర్వాయర్ కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన పాఠశాలలు కళాశాలల విషయంలో ప్రత్యేక చొరవ చూపెట్టడం